దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. విజయవాడ ఇంద్రకిలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. ఉదయం కొండపై కళావేదిక నుంచి చైర్మన్, ధర్మకర్తలు, వారి కుటుంబ సభ్యులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, చీరలు, నూతన వస్త్రాలతో కూడిన సారె సంభ్రాలను తీసుకుని సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తర్వాత ఆలయ మర్యాదలతో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్లారు. అమ్మవారి దర్శనం తర్వాత మహామండపం 6వ అంతస్తులో ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తి దగ్గర ధర్మకర్తల మండలి సభ్యులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి ఈరోజు మన విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి సమక్షంలో మేమంతా మా ట్రస్ట్ బోర్డు, మా ఈవో గారు, మా అర్చక స్వాములు, మా సిబ్బంది అందరితో కలిసి అత్యంత వైభవంగా మేము బోర్డు తరపున ఈరోజు సారా తీసుకెళ్ళి ఆమె దీవెనలు తీసుకున్నాం. మరి అంతా మంచి జరగాలని, మన రాష్ట్రాభివృద్ధి జరగాలని, మరి అట్టగా ఈ దేవాలయం కూడా అతి త్వరలో ఇప్పుడు 50-60 వేల మంది వస్తున్నారు, మీరు చూస్తున్నారు, 1,00,000 మంది వస్తారు. ఎంతో అభివృద్ధి పనులు జరగాలని మరి ఈ ప్రభుత్వం కూడా సహకరించి త్వరగతిగా పనులు అవ్వడానికి మరి ఆల్రెడీ వచ్చే నెలలో 2 మనకి ఓపెనింగ్ జరగబోతున్నాయి. మరి లడ్డూ ప్రసాద్ భవనం కొత్తది, మరి అలాగే ఇంకా శంకుస్థాపనలు కూడా మా ట్రస్ట్ బోర్డు, మా ఈఓ గారి సమక్షంలో ఈ మా సిబ్బంది, మా అర్చక స్వాములు, పండిత సమాజంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆ తల్లిని కోరుకున్నాను. 15వ తారీఖు నుంచి 2 లక్షల మంది బృందాలుగా వచ్చి సారా చీర రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఈ బస్సులు వేసుకుని, వ్యాన్లు వేసుకుని వాళ్ళందరికి కూడా దిగ్విజయంగా ఏమి ఇబ్బంది లేకుండా మా వాళ్ళు 1 వే పెట్టి మా సిబ్బంది అంతా కూడా ట్రస్ట్ బోర్డు ఈఓ గారు, ఏఈఓ గారు అందరూ కూడా మరి ఇక్కడ ప్లాన్డ్గా చక్కగా పంపడం జరిగింది. 1 సైడ్గా పెట్టి కొంచెం రద్దీ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా లిఫ్ట్లు అలౌ చేసాం. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎన్ని వేల మంది, ఇంకా లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళకి చక్కగా ఆ తల్లికి చీర అంతా కూడా సారీ సమర్పించి వెళ్ళేటట్టుగా వాళ్ళకి వసతులు కానీ వాళ్ళకి మన మాకు ఉన్నంత వరకు మేము ఇచ్చేస్తున్నాం. ఎవరడినా కూడా రూములు, మరి అలాగే వాళ్ళకి భోజనం కానీ ఇక్కడ ఇది అన్నప్రసాదం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.